కర్నూలు జిల్లా పాలిటిక్స్ లో ఇప్పుడు నేతన్నల సొసైటీ సెగలు పుట్టిస్తోంది. ఎమ్మికనూరు అంటేనే చేనేతకు పెట్టింది పేరు. పద్మశ్రీ మాచాని సోమప్ప స్వర్ణహస్తాలతో రూపుదిద్దుకున్న ఒక మహా సామ్రాజ్యం. కానీ ఇప్పుడు ఆ పేరున్న సంస్థ ఉనికికే ముప్పు వచ్చిందా? ఆప్కోలో విలీనం పేరుతో కోట్ల రూపాయల ఆస్తులు హారతి కర్పూరం కాబోతున్నాయా? ఒకవైపు ఎమ్మెల్యే జె నాగేశ్వర్ రెడ్డి ఇది కేవలం మార్కెటింగ్ విలీనం మాత్రమే అంటున్నారు. కానీ మాజీ ఎంపీ బుట్టా రేణుకా మాత్రం ఇది భూ కబ్జా స్కెచ్ అని ఆరోపిస్తున్నారు. అసలు ఈ విలీనం వెనక ఉన్న మతలబు ఏంటి? నేతన్నల సొసైటీ చరిత్ర ఏంటి? ఆ భూములపై కన్నేసింది ఎవరు? ఈ తెరచాటు యుద్ధానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? విలీన వివాదం గురించి మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఎమ్మిగనూరు హాట్ టాపిక్గా మారుతోంది. ఒకప్పుడు దేశానికే గర్వకారణంగా నిలిచిన ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. 1938లో పద్మశ్రీ మాచాని సోమప్ప ఆధ్వర్యంలో కేవలం 600 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ ప్రస్థానం నేడు వేల కుటుంబాలకు ఆధారమైంది. అప్పట్లోనే దాదాపు 60 వస్త్ర విక్రయ కేంద్రాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ సంస్థ ఒక సామ్రాజ్యాన్నేలింది. కానీ ఇప్పుడు అదే సామ్రాజ్యంపై రాజకీయ డేగులు కన్నేశాయా? సొసైటీని ఆప్కోలో విలీనం చేయటం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఎమ్మిగనూరు నడిబొడ్డున ఉన్న వేల కోట్లు చేసే ఆస్తులు కాజేసేందుకు ఈ ఎత్తుగడ వేస్తున్నారా? సొసైటీకి చెందిన భూములు, భవనాలు, విక్రయ కేంద్రాల విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్లు పలుకుతుంటే అప్పుల్లో ఉన్న ఆప్కోలోకి ఈ లాభాల సంస్థను ఎందుకు తోసేస్తున్నారనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇక ఎమ్మిగనూరు రాజకీయం ఇప్పుడు ఎమ్మెల్యే జె నాగేశ్వర్ రెడ్డి వర్సెస్ మాజీ ఎంపీ బుట్టా రేణుకా మారింది. విలీనం కాదు, ఇది కేవలం మార్కెటింగ్ అనుసంధానం మాత్రమే అని ఎమ్మెల్యే జె నాగేశ్వర్ రెడ్డి చెబుతున్నారు. ఆస్తులకు ఎవరూ ఎసరు పెట్టడం లేదని క్లారిటీ ఇస్తున్నారు. సొసైటీ ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు అమ్మకాలు ఆప్కోకు అప్పగిస్తున్నామని ఎమ్మెల్యే చెబుతున్న వివరంలో నిజమెంత? మార్కెటింగ్ పేరుతో లోపల జరుగుతున్న తెరవెనుక వ్యవహారమేంటి? ఆస్తులపై హక్కులు ఎవరికి ఉండబోతున్నాయని వైసీపీ నేత బుట్టా రేణుక నిప్పులు చెరుగుతున్నారు. ఆస్తులు అమ్మేయటానికే ఈ విలీన కుట్రని, నేతన్నల నోట్లో మట్టి కొట్టి కోట్ల భూములు కాజేయాలని చూస్తున్నారంటూ ఆమె ప్రభుత్వంపై, స్థానిక నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరోవైపు ఈ రాజకీయ యుద్ధం మధ్యలో నేతన్నలిప్పుడు రోడ్డున పడ్డారు. మా సొసైటీ మాకే కావాలి, మా తాత ముత్తాతలు కష్టపడి నిర్మించిన వ్యవస్థను చిన్నాభిన్నం చెయ్యొద్దంటూ ఆందోళన చేస్తున్నారు. విలీన ప్రతిపాదన వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. విలీనం పేరుతో చేనేతల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారంటూ నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వసభ్య సమావేశంలో విలీన అంశం తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అప్పట్లో ఉన్న ఆప్కోలో కలిపి ఆస్తులు అమ్మేందుకే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 600 ఆప్కోలో విలీనం అడ్డుకుంటామని, న్యాయపరంగా పోరాడతామంటున్నారు. మా ఆత్మగౌరవం దెబ్బతీస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ విలీన వివాదం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. మొత్తానికి ఆప్కోలో విలీనం చేస్తే కార్మికులకొచ్చే ప్రయోజనమేంటి? ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆప్కో ఈ సొసైటీని ఆదుకుంటుందా, లేక ఉన్న ఆస్తులు కూడా ఊడ్చేస్తుందా? అధికార పక్షం మాటల వెనుక గూడుపుటాని ఉందనే ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానమెక్కడ? దశాబ్దాల చరిత్ర, వేల కోట్ల విలువైన ఆస్తులు, వేలాది మంది నేతన్నల భవిష్యత్ ఇప్పుడు ఈ విలీనం అనే ఒక్క మాట చుట్టూ తిరుగుతున్నాయి. ఎమ్మిగనూరు రాజకీయం రంగులు మారుతోంది. నేతన్నల గుండెల్లో గుబులు పెరుగుతోంది. మరి ఈ పోరాటంలో గెలిచేది ఎవరనేదే ఇప్పుడు సస్పెన్స్గా మారింది. మొత్తానికి కారణాలు ఏవైనా తరతరాలుగా నేతన్నల రెక్కల కష్టంతో నిర్మించుకున్న ఈ వ్యవస్థ రాజకీయ పంతాలకు బలి కాకూడదన్నదే సామాన్యుల కోరిక. ప్రభుత్వం పారదర్శకతతో వ్యవహరించి నేతన్నల సందేహాలు నివృత్తి చేస్తుందా, లేక ఈ విలీన వివాదం మరింత ముదిరి ఎమ్మిగనూరులో మరో పొలిటికల్ యుద్ధానికి దారి తీస్తుందా అనేది వేచి చూడాలి.